హాయ్ అండి. వెల్కమ్ టు జాక్ ఫుడ్ జస్విని ఛానల్. ఏంటివి అనుకుంటున్నారా? గొంతు పొంగడాలు వేయడం చూపిస్తున్నాను అనమాట. మన షార్ట్స్ పెట్టాను కదా, మా పాప గొంతు పొంగడాలు తింటుంటే. సో మన సబ్స్క్రైబర్ సుధా గారంట, ఆవిడ అన్నారు నాకు వేసి చూపించండి ఎలా మీరు చేస్తారో ఏంటో అన్నారు. సర్లే అయితే ఎలాగో ఇడ్లీ పిండి ఆడాను కదా, నేను ఎక్కువ ఏంటంటే ఇడ్లీ పిండితో వేస్తాను. ఎందుకంటే ఒకసారి దోశ పిండితో కూడా వేసాను. అప్పుడు మా ఆయన అన్నారు దోశ పిండితో కొంచెం లోపల ఇంకా సరిగ్గా ఉడకట్లేదు అన్నారని, ఇంకా అప్పటి నుంచి దోశ పిండి అవాయిడ్ చేశాను. మ్యాక్సిమం ఇడ్లీ పిండితోనే వేస్తున్నాను అనమాట. సో దానికి అందులో ఏమేమి తీసుకున్నాను చూసారు కదా, ఉల్లిపాయ, తర్వాత క్యారెట్, తర్వాత టొమాటో, కొత్తిమీర. మీరు పచ్చిమిరపకాయ కూడా తీసుకోవచ్చండి. నేను మా హస్బెండ్ తినరని చెప్పి నేను పచ్చిమిరపకాయ వేయలేదు. మీరు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇవన్నీ వేసేసి ఇవన్నీ ముందు కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అందులో ఇడ్లీ పిండిలో ఇవన్నీ యాడ్ చేసుకొని గొంతు పొంగడాలుగా వేసేసుకోవడమే. సో నేను ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అదిగా ఒక ఆనియన్ తీసుకున్నాను. అదేంటి ఒక ఆనియన్ సరిపోతుందా? మా పాప తెలుసు కదా అన్నీ ఏరుతుంది అన్నమాట. సో అందుకు అది తక్కువగా తింటుంది కదా అని చెప్పేసి నేను ఆనియన్ తక్కువగానే వేస్తున్నాను. అండ్ నేను మా హస్బెండ్ మేమే కదా, సో మేము ఎలా అన్నా తినేస్తాం, ప్రాబ్లం లేదు. అదిగోండి, ఫస్ట్ ఆనియన్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ హెడ్ అది కట్ చేసి దాన్ని ఇంకో వాటర్లో సోక్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ క్యారెట్ వేస్తాను, టమాటో కూడా వేస్తాను. సో ఇప్పుడు కట్ చేసుకోవడమే. మీరు ఆనియన్ కట్టర్తో కట్ చేస్తారా, నైఫ్తో కట్ చేస్తారా? లేదంటే చాలామంది నేను చూస్తున్నానండి కత్తిపీట. నాకైతే కత్తిపీట అలవాటు లేదు, కానీ మరి మీకు ఎవరికన్నా కత్తిపీట అలవాటు ఉంటే కనుక నాకు కమెంట్ చేసి చెప్పండి. నాది లెఫ్ట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్తోనే కటింగ్ ఏంటి వంట ఏంటి ఏదన్నా, బట్ రాయడం ఒక్కటి మాత్రం రైట్ హ్యాండ్తో రాస్తాను అన్నమాట. మా పాప కూడా సేమ్ అలాగే చేస్తుంది. వర్క్ ఏదన్నా సరే రైట్తో చేసేస్తుంది, రాయడం మాత్రమే లెఫ్ట్తో చేస్తుంది ఎంత చెప్పినా సరే. అదిగో చూసారు కదా. సో ఆనియన్ నాకు కట్టర్తోనే బాగా అలవాటు అన్నమాట. నైఫ్తో కూడా చేస్తాను, కత్తిపీటతో అంత త్వరగా రాదు. అదిగో చూసారు కదా. టమాటో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలా అయితేనే మనకి వాటిల్లోకి వెళ్ళి బాగా ఉడుకుద్ది అన్నమాట. లేదంటే పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి అంత ఇదిగా ఉండదు, తినేటప్పుడు కొంచెం కసకసం అనిపిస్తుంది. సో టమాటో కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇఫ్ యూ వాంట్ మోర్ టమాటోస్ మీరు ఎక్కువ టమాటోస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత ఇంకో క్యారెట్ గ్రేట్ చేస్తున్నాను. క్యారెట్ ఎందుకంటే ముక్కలు కోసామనుకోండి సరిగ్గా ఉడకవో కసకసం తగులుతాయి. అదే మనం ఇలా కోరేసి గ్రేట్ చేసి వేసామనుకోండి అదేంటంటే కలిసిపోతుంది కాబట్టి అందులో ఉడికిపోద్ది, మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది, నోటికి గట్టిగా కసకసమని తగలదన్నమాట. సో మీరు ఈ విధంగా ఎప్పుడన్నా సరే క్యారెట్ ఎందులోన్నా వేయాలనుకుంటే ఇలా గ్రేట్ చేసి అంటే కోరేసి వేయండి. అలా వేస్తే మీకు క్యారెట్ వేసినట్టు తెలీదు. అండ్ అంతేకాక కసకసమని తగలదు కూడా తినేటప్పుడు. సో ఇదిగో ఈ 3 వేసేసాను. అండ్ ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర కూడా వేస్తాను. అది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్దగా అనుకోండి మళ్ళీ తినేటప్పుడు మనకే ఇబ్బంది అవుతుంది కదా, అందుకు. సో ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇవన్నీ చాప్ చేసుకున్నాను. నాకు ఇవి కట్ చేస్తుంటే ఐడియా వచ్చింది చూసారా, ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇవి కలర్స్ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి. అందుకే రెడ్ కలర్ టమాటో పక్కన పెట్టేశాను. తెలుసు కదా, ఆరెంజ్, వైట్, గ్రీన్ ఈ 3 కలర్లు మన ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు ఎలాగో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనం జీలకర్ర వాము కూడా వేసుకోవచ్చు కావాలంటే, నేను ఓన్లీ జీలకర్ర వేసుకున్నాను. సో ఇడ్లీ పిండిలో జీలకర్ర, తర్వాత సాల్ట్ తెలుసు కదా, పింక్ సాల్ట్ వాడుతున్నాను. సో పింక్ సాల్ట్ అండ్ మనకు వెజిటేబుల్స్ మనం ఏవేవైతే కట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. అంగో ఫస్ట్ నేను ఏం వేసాను, ఫస్ట్ టమాటో ఏదైతే కట్ చేసుకున్నానో చిన్న చిన్న పీసెస్ కింద ఆ టమాటో వేసాను. అదిగోండి, టమాటో వేసాక ఆనియన్, తర్వాత కొత్తిమీర, తర్వాత క్యారెట్ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి వేసాను అన్నమాట. చూసారా, 1 బై 1 వేస్తుంటే మా పాప పక్కన వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట నన్ను వీడియోలు తీసేటప్పుడు. ఖచ్చితంగా అది దాని అలవాటు, డిస్టర్బ్ చేయకపోతే వీడియో అవ్వదు అసలు. సో అదిగోండి, క్యారెట్ వేసాను, తర్వాత ఆనియన్ వేసాను, ఇంక లాస్ట్ కొత్తిమీర కూడా వేసాను అన్నమాట. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అవన్నీ బాగా కలవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత ఇదిగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ ఏంటి, ఆ కొత్తిమీర స్మెల్, ఆ ఫ్లేవర్ అవన్నీ ఏంటంటే పిండికి పడుతుంది అనమాట, అరోమా వస్తుంది బాగా. తక్కువ పిండే తీసుకున్నారు ఏంటి అనుకోవచ్చు, మేము ముగ్గురమే కదా, అండ్ మా పాప మహా అయితే 3-4 తింటుంది అంతే కదా అని తక్కువ పిండే తీసుకున్నాం, మాకు సరిపడాలి. ఇది మాకు ఒక 2 సార్లు ఆయిల్ కింద వస్తుంది. గొంతు పొంగడాల ప్యాన్ ఉంటుంది కదా, అంటే 12-24 అలా వస్తాయి. సో ప్రాబ్లం లేదు, సరిపోతుంది మాకే కదా, అందుకు. కావాలంటే మీరు కొంచెం, నేను ఇప్పుడు కలిపితే నాకు పిండి కొంచెం గట్టిగా ఉందనిపించింది, అందుకు నేను ఏం చేశానంటే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. పిండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా అని, అంటే మరీ గట్టిగా ఉందనుకోండి గొంతు పొంగడాలు ఇంకా గట్టిగా వస్తాయని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను.
ఇప్పుడు మీరు కావాలంటే కొంతమంది తినే సోడా వేసుకుంటారు, మీరు వేసుకోవచ్చండి. పొంగాలి ఇదిగా రావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. నేను ఇంకో దాన్ని ఇప్పుడు ఇంకో బౌల్లోకి తీసాను. స్పూన్ ఎందుకు పెట్టానంటే ఒక్కొక్క స్పూన్ మనకు స్పూన్ కొలతలు అన్నమాట. గొంతు పొంగడాల ప్యాన్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఆ ప్యాన్లో ఒక స్పూన్కి ఒకటి, అందుకే నేను ఎప్పుడు ఈ స్పూనే తీసుకుంటాను అనమాట కొలతగా మనకు మెజర్మెంట్కి. ఇదే గొంతు పొంగడాల ప్యాన్. ఇది మా మమ్మీ కొన్నారనమాట అండి. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఇల్లు దులిపినప్పుడు పాత సామాన్లు అన్నీ ఉంటే అవన్నీ అమ్మేద్దాం పదా అని తీసుకెళ్ళి నీకు ఏం కావాలంటే నేను బటన్ ఇడ్లీస్ అడిగాను, అది లేదన్నాడు. ఎందుకంటే జస్వినికి పెట్టడానికి బాగుంటుంది కదా. బటన్ ఇడ్లీలు వాడు లేదన్నాడని ఇంకేం చేశానంటే సర్లే అని గొంతు పొంగడాల పైన అడిగితే 800 ఎంతో చెప్పాడండి. మా మమ్మీ తీసుకెళ్ళని పాత వాటికి 500 ఎంతో వచ్చింది. సర్లే మా మమ్మీ ఇస్తానన్నది, కానీ బేరం ఆడదాం మరీ ఎందుకులే అని చెప్పని బేరం ఆడితే వాడు 650కి ఇచ్చినట్టున్నాడు. చాలా అడగ్గా అప్పటికి 650కి ఇచ్చాడు అన్నమాట. సో ఈ గొంతు పొంగడాల ప్యాన్ అది మమ్మీ కొనిచ్చారు నాకు. నేను ఎప్పుడన్నా నేను ఇద్దరం మార్చుకుంటే ఎప్పుడన్నా కావాలంటే నేను అమ్మకి ఇస్తాను, అమ్మ వేసుకొని మళ్ళీ నాకు ఇచ్చేస్తారనమాట. సో ఇదిగోని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలండి ప్రతి గొంతులోనూ. ఓకే, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి, బాగా హీట్ అయ్యాక అప్పుడు ఇంకా నేను అందుకే స్పూన్ ఎందుకు తీసుకున్నాను చూసారా, కరెక్ట్గా ఒక స్పూన్ వేస్తే నాకు కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది కొలత అన్నమాట. అలాగా మనం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చెప్పాను కదా ఇందాక 12 12 24 అని. సో 12 అలా వేసేసి మనము కావాలంటే పైన మళ్ళీ నూనె వేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ఇందాక వేసినప్పుడే ఎక్కువ నూనె వేసాను కదా అని నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదు. హైలో పెట్టి మూత పెట్టాలండి, ఎందుకంటే మూత పెడితేనే లోపలిది బాగా ఉడుకుతుంది అన్నమాట. సో అదిగోండి మూత పెట్టేసి 2 మినిట్స్ చాలు, ఎక్కువసేపు అవసరం లేదు మనకి. అంగోండి హైలో పెట్టాను ఇప్పుడే. హైలో పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మూత తీసి చూసామనుకోండి మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇంకా అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 1 మినిట్ అంతే, మనకి ఎక్కువ టైం ఏమి పట్టదు గొంతు పొంగడాలకి. మూత తీసి చూసుకోవాలి అనమాట. చూసుకొని వాటిని మనం ఫ్లిప్ చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అది బాగా వస్తుంది అనమాట. అదిగోండి మూత తీసాను, బాగానే అయినాయి అనిపించింది. ఎందుకంటే లోపలంతా చూసారు కదా, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అంతా ఇదైనట్టు. సో ఇప్పుడు వీటిని ఎంగోండి ఈ పుల్ల ఏంటంటే వాడే ఇచ్చాడనమాట గొంతు పొంగడాలు. దాంతోపాటు మీరు పుల్ల లేదా ఫోర్క్ ఏదన్నా యూస్ చేసుకోవచ్చు వాటిని తిప్పడానికి. ఫ్లిప్ చేస్తే అడుగు సైడ్ కూడా కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది కదా అని నాకు ఎప్పుడూ వచ్చేసేవి. ఈసారి వీడియో తీస్తున్నాను కదా అందుకో ఏమిటో నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. ఫుల్గా తీగ వస్తున్నాయి, లేదా ఇన్నాళ్ళు జస్ట్ అలా ఫ్లిప్ చేస్తే వచ్చేసేవి, లేదా పాతది అయిపోయింది కదా మరి అందుకో నాకు తెలియదు. సో అదిగోండి అలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు సిమ్లో పెట్టేసాను చూసారా, ఎందుకంటే తిప్పుకోవడానికి టైం పడుతుంది కదా మనకి. ఎంత టైంలోపు ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఒక్కటి బాగా వచ్చింది చూసారా. సో అలా మాడిపోకూడదని నేను వెంటనే ముందు సిమ్లో పెట్టేసి ఒకటి అలా తిప్పుకుంటున్నాను. మనకు తిప్పుకునేటప్పుడు కూడా తెలిసిపోతుంది అవి బాగా లోపల ఉడికిందో లేదో, ఎందుకంటే నేను చెక్కది పెట్టాను చూడండి, దానికి ఏమన్నా పిండి అంటుకుంటే ఉడకలేనట్టు, అంటుకోకుండా డైరెక్ట్గా వచ్చేస్తే బాగానే అయిపోయినట్టు అన్నమాట. సో అలా మొత్తం ప్రతిదీ తిరగేసుకుంటే ఏంటంటే ఒక్క నిమిషం తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అలా అనుకో మనకి బోత్ ఫ్రంట్ ముందు సైడ్ అండ్ వెనకాతల సైడ్ 2 సైడ్లు ఏంటంటే బాగా మగ్గుద్ది అన్నమాట. సో అలా చేసుకోండి మీరు. అదిగోండి నేను ఇంకా అన్నీ తిరగేస్తున్నాను. అదిగో తిరగేసేసి మళ్ళీ వీటిపైన డక్కన అది మూత ఉంటుంది కదా, మూత మనం పెట్టాలన్నమాట. పెట్టేసి హైలో పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చాలా, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక్కొక్కసారి 1 మినిట్కి కూడా అయిపోతాయి. 2 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. సో అదిగోండి మూత పెట్టేశాను, 2 మినిట్స్ వదిలేయండి. వదిలేసాక మళ్ళీ మూత ఓపెన్ చేసి చూడండి, చూస్తే మీకు గొంతు పొంగడాలు ఖచ్చితంగా అయిపోతాయి. ఇలాగ మనకి ఎన్ని వాయిలు కావాలంటే అన్ని వాయిలు వేసుకొని తినచ్చు. గొంతు పొంగడాల్లోకి నేను కాంబినేషన్గా మన కొత్తిమీర టమాటా చట్నీ మన వీడియో పెట్టాను చూసారు కదా, అది దీనికోసం ఇడ్లీ పిండి ఆడానని కొత్తిమీర టమాటా వీడియో పచ్చడి చేశాను. సో అది ఇందులో కాంబినేషన్ చాలా బాగుంది. మా పాపకు కూడా పెట్టాను, వీడియో తీసాను చూద్దరు కానీ మీరు మా పాప ఏమన్నదో ఏంటో తినేటప్పుడు. సరే అదిగోండి ఇవన్నీ నేను ఫ్లిప్ చేసి చూస్తున్నాను తీసాక. సో అన్నీ ఖచ్చితంగా అయిపోయినాయి, లోపల శుభ్రంగా ఉడికిపోయింది. అండ్ అటుపక్క కూడా చిన్నది క్రిస్పీనెస్ వస్తుందని జస్ట్ అలా ఉంచుకోవడం అంతే, లేదా వెంటనే అన్నా తీసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏమి లేదండి. ఎలా కావాలంటే అలాగా తీసుకొని వాటిని అదిగోండి నేను మొత్తం అన్నీ ఫ్లిప్ చేసి చూస్తే అన్నీ మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే వెంటనే తినరు కదా ఇంట్లో. సో హాట్ బాక్స్లోకి తీసేసుకొని వీటిని మళ్ళీ తీసుకున్న వెంటనే మా పాప వచ్చేసి చూసింది, అమ్మ నాకు కావాలన్నది. సర్లే అని ముందు దానికి ఒక 2 వేస్తే 2 కాదు 4 కావాలన్నది. సర్లే అని 4 గొంతు పొంగడాలు వేసేసి తనకు ప్లేట్లో ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోయింది హాల్లో కూర్చొని తింటానని. సో మళ్ళీ నెక్స్ట్ వాయి అన్నమాట, చెప్పాను కదా 2 వాయిలు అవుతాయని.
చూద్దాం మనం కలిపిన పిండికి ఎన్ని ఆయిల్ అవుతాయో, 2 అవుతాయో, 2 కంటే ఎక్కువ అవుతాయి, లేదా 2 కూడా పూర్తిగా అవుతాయి అవ్వవో చూద్దాం. మళ్ళీ సేమ్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మెయిన్ బాగా హీట్ ఎక్కాలండి, అది మనం చూసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్. బాగా హీట్ అయితేనే ఏమవుతుందంటే గొంతు పొంగడం వేయగానే క్రిస్పీనెస్ వచ్చేస్తుంది అనమాట దానికి. చూసారా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, జస్ట్ ఒక 1 మినిట్ వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ అదిగోండి ఒక్కొక్క స్పూన్, నేను చెప్పాను కదా మెజర్మెంట్ అని, సో ఒక్కొక్క స్పూన్ అలా పెట్టుకొని చూసుకుంటూ అదిగోండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవడమే. నేను ఏంటంటే లాస్ట్ని కదా అని చెప్పి కొంచెం స్పూన్కి తక్కువగా వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా పైకి కూడా వేసుకోవచ్చండి. నేను కరెక్ట్గా ఫుల్గా వచ్చేంత వరకు వేసాను. మీరు ఇంకొంచెం పైకి వేసుకుంటే ఇంకా పెద్ద గుంత పొంగడాలు వస్తాయన్నమాట, చిన్నవి కాకుండా. ఎలా అన్న టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది, సైజ్ వేరియేషన్ ఉంటుంది అంతే. అదిగోండి కరెక్ట్గా ఎన్ని వచ్చినాయి మనకి, 12 వచ్చేసినాయి. లాస్ట్ది వేయడానికి టైం పట్టింది, మొత్తం స్పూన్తో అంతా తీసి కరెక్ట్గా 24 వచ్చిందనమాట నేను తీసుకున్న పిండికి. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే, మనం ఏమైతే ఇందాక చేసామో సేమ్ అలాగే. మీరు కావాలంటే పైన ఇంకా నూనె వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం, ఆ నూనె వదిలేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడికించాలి. అదిగో మా పాప వీడియో తీస్తానంటే తీయమ్మా అన్నది. బాగున్నాయా అంటే బాగున్నాయమ్మా అన్న, చెప్పాను కదా 4 ఇచ్చానని. అదిగో ఒకటి తినేసి ఇంకో బాగుందంట. యాక్చువల్లీ ఎప్పుడు తీసేది అందులో ఉల్లిపాయ అవన్నీ తీసేసి బయటని పెట్టేసేది, కానీ ఈరోజు తిన్నది. మేబీ మరి దానికి నచ్చిందేమో. ఆల్ వెజిటబుల్స్ వేసాం కదా, సో సేమ్ మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి వీటిని. మీరు పిల్లలకి ఎప్పుడు ఇలా కొత్త వేసి పెట్టండి. అలా అంటుంది కదా అమ్మ గొంతు పొంగడాలు నాకు నచ్చినాయి, రోజు ఇదే చేసి పెట్టు అంటుంది. రోజు చెయ్యంగానే మామూలుగా దానికి నచ్చింది అనమాట ఫ్లేవర్, టేస్ట్ అది. సో మనం పిల్లలకి ఇలా కొత్తగా పెడితేనే వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి, లేదంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపించి. ఇప్పుడు ఇడ్లీ ఉంటాయి చూడు, ఇడ్లీ లోపల కూడా క్యారెట్ వేయడం అని అలా ట్రై చేసామనుకో, కొత్తవి కలర్ఫుల్గా ఉండడం చూసి వాళ్ళు తినడానికి ఇంకా ఇష్టపడతారనమాట, ఈజీగా తింటారు. మెయిన్ మా పాప టిఫిన్లు పర్లేదు తింటుంది, బ్రేక్ఫాస్ట్ దానికి నన్ను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాక లంచ్కి నైట్ డిన్నర్కి నన్ను ఇంకా తెగ ఇది చేస్తుంది అనమాట. దానికి తినిపించడానికి నానా తంటాలు పడాలి. ఎందుకంటే అందరూ వండుకొని అందరికీ కలిపి కదా, సో అందుకు నార్మల్గానే వండేస్తాను కూరలు, ఎప్పుడు ఉండేవే కదా. సో దానివల్ల దానికి అంత టేస్ట్ అనిపించక నన్ను ఇబ్బంది పెడేస్తుంది అనమాట. అదిగోండి సో మొత్తం మనము ప్యాన్ తీసుకొని చూస్తే మూత తీసేసి అన్నీ అయిపోయినాయి. సో అన్నీ ఫ్లిప్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఫోర్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, నేను ఇది యూస్ చేస్తున్నాను కానీ ఫోర్క్ యూస్ చేసినా మనకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అన్నమాట, లేదా 1 మినిట్, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయే, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మూత తీసేసి మళ్ళీ దాన్ని హాట్ బాక్స్లోకి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు తింటారో తెలియదు, తిన్నప్పుడు అదిగో ఫోర్క్ యూస్ చేశాను, ఫోర్క్తో అయినా వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏమీ లేదు. అదిగోండి కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ ఉంది నిజంగా. చిన్నది ఒకటి విరుపుకొని చిన్న ముక్క తీసుకొని అది ఆ పచ్చడిలో నంచుకొని తింటే ఎక్సలెంట్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.